రేట్స్ పెరగడానికి వచ్చిన ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఏం తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకొని ల్యాండ్ రేట్స్ పెరగాలి అంటే ఏం చేస్తే ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి ప్రభుత్వం? బేసిక్గా సార్ ఇప్పుడు ల్యాండ్ రేట్స్ పెరగాలంటే సార్, ఇప్పుడు చెప్పాలంటే మనకు ఈ ఓఆర్ఆర్ సర్కిల్ లోపల కూడా నా ఒపీనియన్ చెప్తున్నాను, ఓఆర్ఆర్ సిటీ లోపల కూడా ఎన్నో ఇండస్ట్రియల్స్ ఉన్నాయి. ఈ ఇండస్ట్రియల్స్ని కూడా మనం అవుట్స్కట్స్కి తీసుకెళ్ళామనుకోండి, ఇండస్ట్రియల్స్ని అవుట్స్కట్స్ తీసుకెళ్తే ఇప్పుడు పబ్లిక్ ఈ ఇండస్ట్రియల్స్ ఎక్కడికైతే వర్క్ కోసం ఏదైతే ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారో ఇతర ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్స్ కావచ్చు, ఇంకేదైనా సిటీస్ దగ్గరికి దానికి నియర్ బై ఉన్న వాళ్ళు కూడా బయటికి స్ప్రెడ్ అవుతారు. ఇది ఇప్పుడు ఈ ఇండస్ట్రీని తీసుకెళ్ళి అవుట్స్కట్స్లో పెట్టారనుకోండి, ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్-ఆర్కి వచ్చింది అనుకోండి, ఆబ్వియస్గా పబ్లిక్ కూడా అక్కడికి వెళ్తుంది కదా. టౌన్ అండ్ సిటీ ప్లానింగ్ డెవలప్మెంట్ ఎట్లుంటుందంటే సిటీస్ని డెవలప్ చేస్తే ఆబ్వియస్గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అన్ని విధాలుగా. అంటే మెయిన్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ రూపంలో కావచ్చు, గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ ఎన్నో రకాలుగా ఉంది. అన్ని విధాలుగా మనం ఇన్కమ్ని జనరేట్ చేయగలిగితే ఆబ్వియస్గా వాళ్ళందరికీ కూడా ఇన్కమ్ వస్తుంది. సో వీటిని తీసుకెళ్ళి ఎక్కడికి షిఫ్ట్ చేస్తే ఇంటర్నల్గా ఐటీస్ కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, హై రైజ్డ్ కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు గవర్నమెంట్ యాక్షన్స్ పెట్టింది. ఇప్పుడు చాలా వరకు ఎలాంటి యాక్షన్స్ ఉంటుందంటే గవర్నమెంట్ ల్యాండ్ని పర్చేస్ చేస్తుంది, ఐదర్ గవర్నమెంట్ ల్యాండ్ని సేల్ చేస్తుంది, హెచ్ఎండిఏ లేఅవుట్ చేయడం. సో లేఅవుట్లు వేస్తుంది కదా, చాలా చోట్ల చూస్తాం మనం. సో అలాంటిదే ఒక కంపెనీకి ఆప్షన్ పెడితే ఆ ల్యాండ్ హైక్ రేట్లలో పెడుతుంది. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద సిటీస్కి పర్మిషన్స్ ఇచ్చారనుకోండి, సో సిటీ లోపల ఎక్కడైనా పర్మిషన్స్ చాలా వరకు వస్తుంటుంది. సో అక్కడ వాళ్ళు ఎవరైనా కానీ పెద్ద పెద్ద కంపెనీస్, బిల్డర్స్ వీళ్ళందరూ కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. సో అదే గవర్నమెంట్ ఈ ప్రైవేట్ ల్యాండ్స్ని ఏదైతే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని పర్చేస్ చేసి సేమ్ అవుట్స్కట్స్లో వాళ్ళని ల్యాండ్ ఇవ్వగలిగితే అక్కడికి మార్కెట్ వాల్యూకి ఇక్కడ మార్కెట్ వాల్యూకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ల్యాండ్ని ఒక ఫర్ ఎగ్జాంపుల్ పర్ ఎకర్ ఇప్పుడు అక్కడ కోకాపేటలో 100 acres అమ్మింది అనుకోండి, సిటీలో ఎక్కడ చూసినా 20-30 crores కంటే తక్కువ ఉండదు. సో మెయిన్గా ఇంటర్నల్ రింగ్ రోడ్కి లోపల. సో దాన్ని ఈ 20 crores వాల్యూని వాళ్ళకి అక్కడ అవుట్స్కట్స్లో దానికి 2, 3, 4 టైమ్స్లలో అక్కడ ఇంక్రీజ్ చేసి ఇవ్వచ్చు వాళ్ళకి రేట్స్. అక్కడ ల్యాండ్ వాల్యూ ప్రజెంట్ ఇక్కడ 20 crores ఉంటే అక్కడ 1-2-3 crores ఉంది. సో ఇక్కడ గవర్నమెంట్కి ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. అప్పటి వరకు వాళ్ళకి టైం పీరియడ్ ఇచ్చి వాళ్ళకి అక్కడ ఇండస్ట్రియల్స్ని ఫామ్ చేస్తే, సో ఆబ్వియస్గా ఇక్కడ ఉన్న దానికి ఆప్షన్లో ఈ ల్యాండ్ సేల్ చేసి ఈ ల్యాండ్ని అక్కడ డెవలప్మెంట్ చేస్తే అక్కడ పబ్లిక్ పెరుగుతుంది, అక్కడికి కూడా సిటీస్ ఫామ్ అవుతుంది. అండ్ ఇంకొకటైనా ఏదైనా గవర్నమెంటే ల్యాండ్ని పర్చేస్ చేసి అంటే ఇది మనకి ఇప్పుడు యాక్షన్లో పెట్టి సేల్స్ చేస్తున్నారు కదా అపార్ట్మెంట్స్. సో అలా కూడా చేయొచ్చు, అపార్ట్మెంట్ సేల్స్ చేయొచ్చు అండ్ ఇండస్ట్రియల్స్కి తగ్గట్టుగా ల్యాండ్స్ ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏమవుతుందంటే లోకల్లో ఉన్నప్పుడు కొంచెం పొల్యూషన్ ఉంటుంది, బయట అవుట్స్కట్స్లో పొల్యూషన్ కూడా ఉండే ఛాన్సెస్ లేదు. సో ఇక్కడ ఐటీ ఫామ్ అవుతుంది, అక్కడ ఇండస్ట్రియల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడికి పబ్లిక్ పెరుగుతారు, అక్కడికి పబ్లిక్ పెరుగుతారు. సో అలాంటి కాన్సెప్ట్ మనకంటే స్ట్రాంగ్గా రాగానే మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఎవ్రీ సిటీస్కి 1000 acres మినిమం ఉండేటటువంటి ల్యాండ్ అక్విజిషన్స్ చేయండి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసింది. దాన్ని ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయలేదు, చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. సో చేస్తే ఇలాంటివి సిటీస్ డెవలప్మెంట్ అయిందంటే ఆబ్వియస్గా పబ్లిక్ కూడా ఇప్పుడు అక్కడ ఇండస్ట్రియల్స్ వస్తే అక్కడికి వెళ్తారు, ఇక్కడ ఐటీ ఉంటే ఐటీకి వస్తారు, బయట నుంచి కూడా పబ్లిక్ వస్తారు. బయట నుంచి పబ్లిక్ వస్తేనే ఇక్కడ సిటీ చాలా వరకు డెవలప్మెంట్ అవుతుంది. ఒకవేళ 1000 acres తీసుకుంటే ఎలాంటి యూజ్ ఉంటుంది సార్? కంపెనీస్కి దానికి యూజ్ ఉంటుందా? సో డెఫినెట్లీ సార్, కంపెనీస్ కోసమే ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్స్ని ఫామ్ చేయడం కోసమే తీసుకుంటుంది. సో ఇండస్ట్రియల్స్ ఫామ్ చేసినట్టు అక్కడ మార్కెట్ డెఫినెట్లీ వస్తుంది, డెఫినెట్లీ మారింది. ఇప్పుడు సార్ ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు అంటే చెప్పలేదు. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం చేయాలంటే చాలా కష్టం, అది ఎవరికి రాంది. సో వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళందరికీ ఏం కావాలి, వాళ్ళకొక ఉపాధి కల్పించాలి. సో వాళ్ళకు ఉపాధి ఉంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పనిచేయడానికి. ఇప్పుడు ఉపాధి కోసం మన వేరే స్టేట్కి వెళ్తలేరా? ఎంతమంది తెలంగాణ నుంచి ముంబైకి వెళ్ళి పని చేసుకుంటున్నారు లేబర్స్ అంటే చాలామంది. సో బీహార్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. సో మనోళ్ళంతా కర్ణాటక, బెంగళూరులో చూస్తే ఎంతమంది తెలుగు వాళ్ళు లేరు, మహారాష్ట్రలో చూస్తే ఎంతమంది లేబర్లు లేరు, ఒరిస్సాలో ఎంతమంది లేరు. సో వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించేది వేరే స్టేట్ కోసం వెళ్తున్నప్పుడు ఇక్కడున్న పబ్లిక్ లోకల్లో చేసుకోవడానికి ఏం ప్రాబ్లం ఉంది? ఏం ప్రాబ్లం లేదు. ఆ చివరి నుంచి ఈ చివరికి వేరే డిస్ట్రిక్ట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ వచ్చి చేసుకోవడంలో అభ్యంతరమే ఉండదు. డెఫినెట్లీ చాలామంది ఎంటర్టైన్ చేస్తారు దానికోసం. ఎందుకంటే ఇక్కడ అందరికీ కూడా ఆక్షన్ అనే ఆప్షన్ ఉంది. సో మార్కెట్కి తగ్గట్టుగా సేల్ చేయడం, అందరినీ
వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే అట్రాక్ట్ చేయాలి. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇలాంటి డెవలప్మెంట్ చేయడం కోసం వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగితే డెఫినెట్లీ సిటీ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కడ మార్కెట్ రేట్ పడిపోయే ఛాన్సెస్ కూడా ఉండదు అనమాట. ఓకే.